నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్కు బ్రతుకు తెరువు నిమిత్తం వచ్చి కువైట్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత తమ యొక్క కుటుంబంతో ఆనందంగా సంతోషంగా గడిపేందుకు 2-3 నెలలు కువైట్లో ఉన్న ప్రవాసులైతే సాఫర్ వెళుతూ ఉంటారు. అలా వెళ్లే వారిలో కొంతమంది ఎయిర్పోర్ట్ లోనే మరణిస్తూ ఉన్నారు. తాజాగా కువైట్లోని భద్రతా వర్గాలు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక పాకిస్తానీ ప్రయాణికుడు విమానాశ్రయ ఆవరణలో మరణించిన విషాద సంఘటన జరిగిందని చెప్పి అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే గల్ఫ్ దేశానికి సంబంధించిన ఒక ఎయిర్లైన్ విమానం ఎక్కడానికి సిద్ధమవుతూ ఉన్నప్పుడు వెయిటింగ్ హాల్లో మూర్ఛపోయిన ఒక ప్రయాణికుడికి సంబంధించి నివేదిక అందిందని చెప్పి అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పరీక్షించిన తర్వాత వ్యక్తి మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అతన్ని వైద్యులు పరీక్షించి అతనైతే మరణించినట్లు తెలిపారు. అలాగే తదుపరి విచారణ కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించామని చెప్పి ఈ దురదృష్టకర సంఘటనకు ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడానికి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ప్రయాణికుల మరణానికి సంబంధించిన పరిస్థితులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యం పైన చాలా జాగ్రత్తగా ధ్యాస పెట్టండి అన్న. డబ్బు ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం గాని పోతే గాని చాలా ఇబ్బంది. అలాగే ఈ యొక్క పాకిస్తానీ ప్రయాణికుడు గుండెపోటు వల్ల మరణించాడా, దేని వల్ల మరణించాడన్నది తెలియాల్సి ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.